హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇక్కడ నేనైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కా తెలంగాణ స్టైల్లో సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా భయం లేకుండా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను డ్రమ్ స్టిక్స్, దొండకాయ, బెండకాయ, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, టమాటోస్, క్యారెట్ ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే వంకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. సో ఇలా మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు సాంబార్లోకి. సో ఇక్కడ నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో చాలామంది ఫస్ట్ సాంబార్ ప్రిపేర్ చేశాక లాస్ట్కి పోపు వేశారు. కానీ ఇది మా మమ్మీ స్టైలు, పక్కా తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ముందే పోపు వేస్తున్నాను. సో లాస్ట్కి ఇంకా పోపు అనేది వేయనండి. సో దీంట్లోనే మనకి సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. అలాగే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కరివేపాకు కూడా వేస్తున్నానండి. సో ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సాంబారు మనం ఇడ్లీలకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే యాడ్ చేశాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇది ఒకసారి తిన్నారంటే ఎప్పటికీ ఇలానే చేసుకొని తింటారని, అంత టేస్టీగా ఉంటుంది సాంబార్ రెసిపీ అనేది. సో ఇప్పుడు మనకి ఏవి ఎక్కువ టైం కుక్ అవుతాయో అవి అయితే ముందు మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక నేను క్యారెట్, ములక్కాయ, దొండకాయ అయితే యాడ్ చేశానండి. ఇవి మనకి కొద్దిగా టైం అనేది పడుతుంది బాయిల్ అవ్వడానికి. సో ఇవైతే ముందే యాడ్ చేశాను. సో నెక్స్ట్ నేను బెండకాయలు యాడ్ చేస్తున్నానండి. ఇవి యాడ్ చేశాక లాస్ట్కి మనం టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. సో బెండకాయ తర్వాత వంకాయ కూడా యాడ్ చేశాను. సో ముందే టమాటా ఎందుకు యాడ్ చేయట్లే అంటే టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ముందు యాడ్ చేస్తే. సో అందుకే నేను తర్వాత యాడ్ చేస్తాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనకి 70% కుక్ అవ్వాలండి ఇవి వెజిటేబుల్స్ అనేవి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు చూసారా మనకి కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా వెజిటేబుల్స్. సో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. దీంట్లోకి 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేశానండి, పచ్చి ధనియాల పొడి. సో చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇది సాంబార్ రెసిపీ కాబట్టి నేనైతే సాంబార్ పౌడర్ అయితే అస్సలు యూజ్ చేయనండి. సో ఇప్పుడనే కాదు ఎప్పటికీ యూజ్ చేయను. సో ఇలానే ఎప్పటికీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ జ్యూస్ అయితే వేసానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలా మనకి బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జీలకర్ర, మెంతుల పౌడర్ ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేశాను 1/2 స్పూను. సో ఇప్పుడు మళ్ళీ కర్రీ లీవ్స్ అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ముందుగానే పప్పు అయితే ఉడకబెట్టుకున్నానండి. చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. నేనైతే 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే పప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పప్పు యాడ్ చేశాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ సాంబార్ అనేది నాకైతే చాలా చిక్కగా ఉంటేనే నచ్చుతుందండి. కొందరు పల్చగా ఇష్టపడతారు, కొందరు చిక్కగా ఇష్టపడతారు. నాకైతే చిక్కగా ఉంటేనే ఇష్టం ఉంటుంది. సో నేను ఎప్పటికీ ఈ విధంగానే ప్రిపేర్ చేశాను. లాస్ట్లోకి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ముందే పోపు వేసాను కాబట్టి ఇంకా పోపు అయితే అవసరం లేదు. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారా నేనైతే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా?
చాలా బాగుంటుంది సాంబార్ అనేది. మనం ఇడ్లీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తుంటే నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.